ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 1857 సిపాయిల తిరుగుబాటు అది ఏ ప్రాంతంలో జరిగింది, తిరుగుబాటు ఎవరు చేసిరు, దాన్ని ఎవరు అణచివేసిరు అనే విషయాలు చూద్దాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు అనేది ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రివోల్ట్ ఇది. అయితే ఇది జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థికపరమైన కారణాలు, రాజకీయంగా వాళ్ళు గవర్నర్ జనరల్ తీసుకున్నటువంటి కారణాలు, లైక్ వారన్ హేస్టింగ్స్ తీసుకొచ్చినటువంటి రింగ్ ఫెన్సింగ్ విధానం, కంచెవలయ సిద్ధాంతము, లార్డ్ వెల్లస్లీ తీసుకొచ్చినటువంటి సైన్య సహకార సిద్ధాంతము, డల్హౌసీ తీసుకొచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతము, ఇట్లాంటి వాటి వల్ల ప్రజలలో, జమీందారులలో, అప్పుడున్న రాజులలో అసంతృప్తి మొదలైంది. అట్లా మెల్లమెల్లగా ఇది స్టార్ట్ అవుతుంది. మెయిన్గా సిపాయిలలో అసంతృప్తి కలగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే సర్వీస్ ఎన్లైట్మెంట్ యాక్ట్ అని ఒకటి తీసుకొస్తారు. దాని ప్రకారం ఏంటంటే ఈ మిలిటరీలో పనిచేసేటువంటి సిపాయిలు మతాచారాలు, సాంప్రదాయాలు పాటించొద్దని, ఈ జుట్లు పెంచుకోవద్దని, మీసాలు పెంచుకోవద్దని, పండుగల పబ్బాలు ఈ మిలిటరీ ఏరియాలో చేయకూడదని ఒకటి తీసుకొస్తారు. అప్పుడు కొంచెం అసంతృప్తి మొదలవుతుంది ఇప్పుడున్న సిపాయిలలో. మెయిన్ అసంతృప్తి ఎప్పుడు మొదలవుతుంది అంటే 1856 డిసెంబర్లో రాయల్ ఎన్ఫీల్డ్ గన్లు అనేటువంటి సైన్యంలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇవి చాలా బరువు ఉంటాయి. ఒక గన్ నుండి ఒక 10 మంది మోయాల్సినంత బరువు ఉంటాయి. వీటిలో తూటాలు వేసి పేల్చాల్సి ఉంటుంది కదా. తూటాలకి పైన ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్నును నోటితో పీకి గన్లో లోడ్ చేసి పేల్చాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ పిన్నుని ఆవు కొవ్వుతోటి, పంది కొవ్వుతోటి తయారు చేస్తున్నారని సిపాయిలకు ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు ఆవు అనేది హిందువులకు పవిత్రంగా భావిస్తారు. ఆవు పందిని ముస్లింలు అసహ్యంగా చూస్తారు. అయితే వీళ్ళ మతానికి చాలా అవి అగెనిస్ట్ కాబట్టి వీళ్ళలో అసంతృప్తి చాలా తీవ్రంగా మొదలై ఈ సిపాయిల తిరుగుబాటు అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మన బెంగాల్లో ఉన్న బరక్పూర్ రెజిమెంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, మంగల్ పాండే, ఈశ్వర్ పాండే అని. వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అయితే వీళ్ళు స్టార్ట్ చేసినాక 1857 మార్చి 29 నాడు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకు పట్టుబడతారు. అయితే మార్చి 29లో పట్టుబడతారు. ఏప్రిల్ 8న వీళ్ళని ఉరిదీస్తారు ఇద్దరిని. అయితే ఈ విషయాన్ని అన్ని రెజిమెంట్లోకి తెలిసిపోతుంది. ఇండియాలో ఉన్న అక్కడక్కడ ఉన్నటువంటి రెజిమెంట్లు అందరికీ తెలిసిపోయి వీళ్ళు మన కోసం చనిపోయారు, మన ఆచార సాంప్రదాయాల కోసము, మన కంఫర్ట్స్ కోసం చనిపోయారు కాబట్టి మనం బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేద్దామని వీళ్ళు తిరుగుబాటుని స్టార్ట్ చేస్తారు. అట్లా మే 10, 1857 ఈ తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ టేబుల్లో విషయాలు చూద్దాం. ఏ ప్రాంతము, ఎవరు తిరుగుబాటు చేసిరు, ఎవరు అణచివేసారు అనేది. ఈ వీడియో కొంచెం పెద్ద అయింది. ఇది పార్ట్ 1గా భావించండి. నెక్స్ట్ పార్ట్ 2లో ఈ టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.